ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. అందరికీ ఉపయోగపడేటటువంటి వీడియో అండి ఇది. ఇప్పుడు ఈ రోజులో చాలామంది అనేక రకమైనటువంటి బాధలతో ఇబ్బంది పడుతున్నారు. చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అనారోగ్యంతో అయితేనో, కొంతమంది ఆర్థిక సమస్యలతో అయితేనో, ఇంకొంతమంది అయితే ఇంకా బయటికి చెప్పుకోలేనటువంటి బాధలతో ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వాళ్ళు ఎవరికైనా చెప్పుకుందామన్నా వీలుండదు. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? దైవాన్ని ఆరాధిస్తారు, దైవారాధనలోకి వస్తారు. కొంతమంది అయితే జాతకాలు చెప్పించుకోవడం, దానాలు ఇవ్వడం, స్వయం పాకం ఇవ్వడం, రకరకాల పద్ధతులని ఆచరిస్తుంటారనమాట. ఆచరించినా కూడా దానికి సంబంధించిన ఫలితాలు అయితే రావట్లేదు. డబ్బులు వృధా అయిపోయినాయి, ఫలితం రావట్లేదు అని చాలామంది బాధపడుతున్నారు. కొంతమంది అయితే డబ్బులు పెట్టలేని వాళ్ళు ఉన్నారు, దానాలు ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు, అభిషేకాలు హోమాలు చేయించుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు సాధారణంగా మనం మానవ జన్మ తీసుకున్నామంటే దానికి అర్థం ఏంటంటే, పూర్వం జన్మలో మనం చేసుకున్నటువంటి ప్రారంధ కర్మ మిగిలిపోయి ఉంటేనే మనం మానవ జన్మ ఎత్తుతాం, మళ్ళీ జన్మలోకి వస్తాం. దానికి సంబంధించిన కర్మని మనం అనుభవించుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చామని అర్థం. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మనం ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే, మనం ఇంకా అనుభవించాల్సింది అది పూర్వజన్మలో మనం మంచి చేసుకుంటే ఇప్పుడు మనం మంచిని అనుభవిస్తాం, సుఖాలు వస్తాయి. పూర్వజన్మలో పాపాలు ఎక్కువ చేసుండి, కర్మను ఎక్కువ చేసుంటే ఇప్పుడు అనుభవిస్తాం. ఏదైతేనో కొంచెం కర్మలు, కొంచెం మనం చేసుకున్నటువంటి పుణ్యాలు, దాని తగిన ప్రతిఫలమే ఈ జన్మ అన్నమాట. ఇప్పుడు మానవుడు ఏంటంటే సాధారణంగా ఈ యొక్క జన్మను ముగించుకుని పరమేశ్వరులను ఐక్యమైపోవడానికే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం పరమేశ్వరులను ఐక్యమైపోవడమే మన యొక్క జీవిత గమ్యం. అలాంటి సమయంలో ఏంటంటే కొంతమంది రకరకాలైనటువంటి కోరికలు, రకరకాలైనటువంటి విధంగా ఉన్నారు. వారికి ఏంటంటే పరమ సత్యం చెప్తున్నాను, ఎప్పటికైనా మనం చేసుకున్నది మనమే అనుభవించుకోవాలి. ఇది తథ్యం, జరిగేది ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడున్న ఈ కలియుగంలో మనల్ని తొందరగా అనుగ్రహించే దేవుడు ఎవరున్నారంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు పాదాలు పట్టుకుంటే ఎలాంటి సమస్య అయినా అవలీలగా తీసేయగలడు. అది ఎలాంటిదైనా సరే. ఇప్పుడు పరమేశ్వరుని పాదాల చెంతకు మనం చేరి మనం ఆయన్ని గట్టిగా వేడుకున్నామంటే తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనకి మొదటగా అందుబాటులో ఉండేది ఏంటంటే ఆయనే. మన యొక్క సమస్యని, మన యొక్క బాధల్ని వినాలంటే మొదటగా ఆ పరమేశ్వరుని పాదాలను మనం చేరాలి. అలా చేరినప్పుడు తప్పకుండా తొందరగా అనుగ్రహిస్తాడనమాట. పరమేశ్వరుడు మన మీద చూపించేటువంటి ప్రేమకి మనం మాటలతో చెప్పలేం, అవధులు లేవండి వాటికి. అలాంటి పరమేశ్వరుని మనం పూజించుకుని ఈ యొక్క సమస్యల్ని మనం అధిగమించడానికి నేను ఒక మంచి మార్గం చెప్తాను. ఈ యొక్క మార్గం ద్వారా 100%కి 200% ఫలితం అయితే వస్తుంది. అది ఏ సమస్య అయినా కానీ, ఆరోగ్య సమస్య అయినా, కుటుంబంలో ఇబ్బందులైనా, మనశ్శాంతి లేకపోవడం అయినా, ఎన్ని రకాల సమస్యలున్నా ఆయనే మనకు మార్గదర్శకం. ఆయన ద్వారానే మనకి అన్ని పనులు జరుగుతాయి. ఇలాగా మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఎందుకంటే మనం ప్రతి వీడియోలో ఒక యథార్థ సంఘటన చెప్పుకోవడం, మాకు స్టోరీ చెప్పుకోవడం మనకు అలవాటు కాబట్టి ఈరోజు మీకు నేను
నిజంగా జరిగిన ఒక కథ చెప్తాను నేను. అదేంటంటే పూర్వం ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన పేరు పోలయ్య. పోలయ్య అనే పేరు గల ఒక భక్తుడు ఉండేవాడు అనమాట. ఆ భక్తుడు ఏం చేసేవాడంటే పరమేశ్వరుడు అంటే పిచ్చ ప్రేమ. పరమేశ్వరుడు గురించి తప్పించి పిచ్చెక్కిపోతుండేవాడు అనమాట. అలాంటి వ్యక్తి ఒకరోజు కూర్చుని ఇదేంటిది మృత్యుంజయ మంత్రంలో సుగంధం పుష్టివర్ధనం అన్న ఒక పదం పట్టుకుని ఆ పదం కోసం ఎంత దూరం వెళ్ళిపోయాడంటే ఏమని ఆలోచించాడంటే సుగంధం పుష్టివర్ధనం అంటే ఏ పరమేశ్వరుడు సుగంధ ద్రవ్యాలు కలిగినటువంటి వాసనలు కలిగి పరిమళాలతో ఉంటాడు అని ఆలోచించి ఆ రోజుల్లో భక్త కన్నప్ప కూడా పరమేశ్వరుని వాటేసుకుంటే ఇలాగ సుగంధ ద్రవ్యాలు స్మెల్ వచ్చేది, మంచి వాసన వచ్చేది, అంత మంచి పరిమళ ద్రవ్యాలతో కూడినటువంటి సువాసనతో కలిగినటువంటి ఈశ్వరుడు ఆయన అని చెప్పి ఆలోచించుకుంటా ఏం చేసేవాడంటే ఆయన తన పూజా గదిలోకి వెళ్ళిపోయి గుగ్గులం తీసుకుని గుగ్గులం పొగ వేసేసి గదంతా గుగ్గులం పొగ వేసేసుకుని ఆ పొగలో కూర్చుండిపోయి ఆయన ఆ సువాసన పీల్చుకుంటూ ఇదిగో ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు, ఇదిగో నా చుట్టూనే ఉన్నాడు, ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఈ యొక్క సువాసనలు ఇలాగే వస్తున్నాయి, పరమేశ్వరుడు ఇక్కడే ఉన్నాడని చెప్పి అలా కూర్చుని ఆయన అంతర్ముఖంలోకి వెళ్ళి ధ్యానంలోంచి అంతర్ముఖంలోకి వెళ్ళిపోయి సమాధి స్థితికి పొందిపోయాడు అనమాట. ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయి ఇంకా తనలో తనే ఆనందించేసుకుండేవాడు. నేను పరమేశ్వరుడితోనే ఉన్నాను, పరమేశ్వరుడు దర్శనం చేసుకుండేవాడు. అలాగదే పని రోజు పూజ గదిలోకి వెళ్ళడం, గది నిండా దట్టంగా గుగ్గిలం పొగ వేసుకోవడం, ఆ పొగలో కూర్చోవడం, ఆ పొగలో కూర్చుని అంతర్ముఖంలోకి వెళ్ళిపోయి ధ్యానంలోంచి సమాధి స్థితి పొందేసేవాడు. కొన్ని రోజులకి పరమేశ్వరుడు చూసి ఈడేంట్రా ఎంత దారుణంగా ఈ యొక్క గుగ్గులం పొగ వల్లే నన్ను ఇన్ని దర్శనాలు చేసేసుకుంటున్నాడు, ఇంత దర్శనం కలిగించేసుకుంటున్నాడు రోజుని, ఇలా కాదు, ఈ గుగ్గులం దొరకకుండా చేసేద్దామని చెప్పేసి మొదటగా డబ్బులు లేకుండా చేసేసాడు అనమాట పరమేశ్వరుడు. డబ్బులు ఆయనకి ధనం కొరత కలిగించాడు, డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. అయినా ఏదో రకంగా చిన్న గుగ్గులం తెచ్చుకుని గుగ్గులం పొగ వేసేసుకుని గదిలో ఆ పొగలో ఉండిపోయాడు అనమాట. ఆయన ఇంకా పొగలో ఉండిపోతుంటే ఇంకెలా కాదని చెప్పి పరమేశ్వరుడు ఏం చేశాడు, తినడానికి తిండి లేని పరిస్థితిని కల్పించాడు. పరీక్షిస్తున్నాడు దేవుడు, పరమేశ్వరుడు ఇతని యొక్క స్థితిని పరీక్షిస్తున్నాడు. గుగ్గులం పొగ వేసేసుకుని కూర్చుని పోతున్నాడు, ఇతను ఇంకా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు, ఇన్ని రకాల దర్శనాలు చేసేసుకుంటున్నాడు, నన్ను ఇన్ని రకాలుగా ఆలోచించి ఏ రూపంలో చూసినా నన్నే ప్రార్థించేస్తున్నాడని చెప్పి తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చేసింది. తిండి లేని పరిస్థితి వచ్చేస్తే ఇంకా పిల్లలు భార్య అన్నమో రామచంద్ర అంట కూర్చొని ఉన్నారనమాట. ఇంకా తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి వచ్చేసింది వాళ్ళకి. వచ్చేసిన తర్వాత భార్య మహాతల్లి ఏం చేసిందంటే ఆ మెడలోంచి మంగళసూత్రాలు తీసిచ్చి, అయ్యా దీన్ని అమ్మేసి మనం తినడానికి తిండి తీసుకురా, మనకు తినడానికి సరుకులు తీసుకురా అని చెప్పి ఆవిడిస్తే ఈ యొక్క పోలయ్య ఏం చేస్తున్నాడు, ఆ మంగళసూత్రాన్ని పట్టుకుని నడుచుకుంటా పరమేశ్వరుని ధ్యానించుకుంటూ వెళ్ళిపోతుంటే పరమేశ్వరుడు చిన్న చమత్కారం చేశాడు. అదేంటంటే ఒక రిక్షాలో గుగ్గులం బస్తాలు వేసుకుని పరమేశ్వరుడు ఇతనికి ఎదురుపడి గుగ్గులం దొరకదంటండి, ఇంకా ఇదే ఉందంటండి, కొనేసుకోండి, ఇంక మళ్ళీ దొరకదు అని చెప్పగానే వెంటనే ఈ మంగళసూత్రాలు అతని చేతిలో పెట్టేసి భార్య పిల్లల గురించి ఆలోచించకుండా, తిండి గురించి ఆలోచించకుండా మొత్తం ఉన్న గుగ్గులం అంతా కొనేసుకుని అయినా ఈ గుగ్గులం మీద ఎంత పిచ్చ ప్రేమ ఉండి, పరమేశ్వరుడి మీద ఎంత పిచ్చ ప్రేమ ఉండి రోజుకి కొంచెం వేసుకుందాం వాడుకుందాం అని లేదు ఆయనకి, ఒక్కసారి వేసేసుకుందాం అని చెప్పి ఇంట్లో అయితే పొగ ఎక్కువైపోద్ది, ఇంట్లో పని అవ్వదని చెప్పేసి వెంటనే ఒక గుడికి తీసుకెళ్ళి గుడిలో మొత్తం ఉన్నదంతా గుగ్గులం పొగ కింద వేసి ఆ పొగ మధ్యలో కూర్చుని సమాధి స్థితి పొందేస్తున్నాడు. ఇంకా అంతా మర్చిపోయాడు, భార్య పిల్లలు తిండి లేక అక్కడ అలమటించిపోతున్నారు, ఇవన్నీ మర్చిపోయాడు, పరమేశ్వరులో లీనమైపోయాడు. లీనమైపోతే ఇంకా పరమేశ్వరుడు ఒకటే అనుకున్నాడు,
ఈ పోలయ్య నీ భక్తి ముందు నేను ఓడిపోయాను, నేనైతే నిన్ను ఇంకే రకంగా పరీక్ష పెట్టడానికి కూడా లేదు, నువ్వు సమాజ స్థితి పొందేస్తున్నావు, ఎలా ఉన్నా ఇంక నా దగ్గరికి నాలో లీనమైపోవడానికే చూస్తున్నావు అని చెప్పి వెంటనే పరమేశ్వరుడు పక్కన కుబేరుడు ఉంటే, అయ్యా నువ్వు నువ్వు ఆలస్యం చేయకుండా అర్జెంటుగా చాలా తొందరగా నా భక్తుడు అడుగో గుగ్గులం పొగలో కూర్చున్నాడు, అతని యొక్క ఇల్లు వాతావరణం మొత్తం మార్చేయి, తినడానికి రకరకాల ఆహార పదార్థాలు అన్నీ కల్పించే, తిండికి లోటు ఉండకూడదు, నువ్వు దయచేసి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళి అని చెప్పి అనగానే కుబేరుడు వాళ్ళని అనుగ్రహించి ఇల్లు మారిపోయింది. ఇంట్లో రకరకాల ఫుడ్లు, షడ్రుచులు కలిగినటువంటి ఆహార పదార్థాలు అన్ని రకాలు వచ్చేసినాయి. ఈనేటి ఇంకా రాలేదని చెప్పి ఆవిడ వెయిట్ చేసి చూస్తుందన్నమాట, ఎదురు చూస్తుంది భర్త కోసం. భర్త ఎలా సమాధి స్థితి పొందేసి పరమేశ్వరుల్లో రమించిపోతున్నాడన్న విషయం ఈవిడికి తెలియదు కదా. అప్పుడు ఒక శబ్దం వినిపించింది ఆవిడకి, అమ్మా నీ భర్త చేసినటువంటి ఈ శివారాధన వల్ల పరమేశ్వరుడు నీకు నీ తరతరాలకి తరగలేనటువంటి ఆస్తిని నీకు ఇచ్చేసాడమ్మా, పరమేశ్వరుడు కృప వలన మీరు ఇన్ని రకాల భోగాలన్నీ మీకు వచ్చేసినాయి అని చెప్పి ఆ శరీరవాణి వెళ్ళిపోయిందనమాట. వెంటనే ఇతను ఇంకా గుగ్గులం పొగలో రమించిపోతా ఇంకా పరమేశ్వరుణ్ణి ఇంకా ధ్యానిస్తూ ఉండిపోయాడు. ఇంకా తిండి లేదు అతనికి, తిప్పలు లేవు, ఏమీ లేదు, నిద్ర ఆహారం ఏమీ లేదు, ఎప్పటి నుంచో తిండి లేకుండా ఉన్నాడు. ఇంకా పరమేశ్వరులో రమించిపోతుంటే తప్పక పరమేశ్వరుడే దిగి వచ్చి, ఒరే నాయన వెళ్ళరా బాబు, నువ్వు చాలు, నీకు బోల్డంత సంపద ఇచ్చేసాను నేను, వెళ్ళి నువ్వు ముందెళ్ళి కొంచెం అన్నం తినరా, నాకు ఆకలేస్తుందిరా, నువ్వు వెళ్ళి అన్నం తినరా, నాకు ఇక్కడ భక్తులు ఎన్ని రకాలు పెట్టినా నాకు రుచించట్లేదురా, వెళ్ళిరా అని చెప్పి పరమేశ్వరుడే బతిమాలుకుని అతన్ని పంపించడం జరిగింది. నువ్వు రోజు వేసుకోరా, నీకు కావాల్సినంత గుగ్గులో ఉంటుందిరా, మీ ఇంటి దగ్గర వెళ్ళరా అని చెప్పి పంపించాడనమాట. పరమేశ్వరుడే అనుగ్రహించాడు. ఎందుకంటే పరమేశ్వరుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు పరమేశ్వరుడు అన్యాయం చేయడు, తప్పకుండా ఏదో ఒక రూపంలో అనుగ్రహిస్తాడు. వేరే మార్గం లేదు ఇంకా ఆయనకి. ఎందుకంటే భక్తుల కోసం ఎంత దూరమైనా వస్తాడు, ఎన్ని మెట్లైనా దిగుతాడు అనమాట. పరమేశ్వరుడు చాలా గొప్ప దైవం అండి ఆయన పరమేశ్వరుడు. ఇలాగా ఈయనకి ఇంకా ఎంత కూర్చుని తిన్నా తరగలేనంట అంత ఆస్తి వచ్చేసింది. ఇంట్లోంచి ఆ యొక్క బీరువలోంచి 100 రూపాయలు తీస్తే అక్కడ 1000 రూపాయలు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా రూపాయి ఎవరిని అడిగింది లేదు, తిండికి కొరువు లేదు, ఏమీ లేదు. పరమేశ్వరుడు ఆశీర్వదించేశాడు. అలాగా మీకేంటంటే ఈ కథ నిజంగా జరిగింది. ఇది పురాణ అంతర్గతాల్లోంచి నేను చెప్తున్నాను అన్నమాట. ఈ విధంగా మనం పరమేశ్వరుని నమ్ముకోవాలి. పరమేశ్వరుని నమ్ముకుంటే ఇది లేదు అది లేదని కాదు, అన్నీ ఇస్తాడు. అది ఎలాగంటే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం బాగా ఎండ ఎక్కువగా ఉందని చెప్పి మనం ఒక గొడుగు వేసుకుని వెళ్తుంటే ఎండలోంచి ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం వచ్చేస్తే ఆ గొడుగే కాపాడుతుంది. అలా వర్షం వస్తుంది కదా అని చెప్పి ఏదో చెట్టు నీడకి వెళ్ళి అతను నువ్వైనా మీరైనా నేనైనా సరే చెట్టు నీడకి వెళ్ళి మనం కొంతసేపు ఆగి వెళ్దామని చెప్పి వెయిట్ చేసి లోపు పైనుంచి ఏ కాకో రెట్టేసింది, గొడుగు కాపాడింది. అదేవిధంగా పరమేశ్వరుని పట్టుకుంటే అన్ని రకాల సమస్యలు ఆయన తీర్చేస్తాడు. ఇది లేదు అది లేదని కాదు. ఇప్పుడు అలాగని చెప్పి మీరు గొడుగుకి ఇదిగో గొడుగా నేను ఎండలోకి వెళ్తున్నాను, నువ్వు నన్ను రక్షించు, వాన వస్తే నన్ను రక్షించు, ఇదిగో ఏదైనా చెత్త చెదారం నా మీద పడుతుంటే నువ్వు కాయి అని చెప్పి మనం గొడుగుకి ఎలాగైతే చెప్పమో గొడుగుని మనం ఆశ్రయించాం కాబట్టి గొడుగు అవలీలగా అలాంటి పరిస్థితులు ఏవైనా ఎదుర్కొని మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా పరమేశ్వరుని పట్టుకుంటే ఈ సమస్య ఆ సమస్య లేదా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో గొడవలు, ఏ సమస్య అయినా తప్పకుండా తీర్చివేస్తాడనమాట. అంత గొప్ప వ్యక్తి. అలాంటి మన పరమేశ్వరుని నమ్ముకునే ఒక మార్గం ఉంది. ఈ మార్గం చాలా సులభమైనటువంటి మార్గం అనమాట. ఈ మార్గంలో మనల్ని ఆయన పూజిస్తే తప్పకుండా విజయం చేకూరుస్తాడు. అదేంటంటే ఇప్పుడు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఉన్నారో అలాంటి వాళ్ళు ఒక మన బ్రొటన వీళ్ళంత శివలింగాన్ని కొనుక్కుని తెచ్చుకొని
ఏదైనా కొట్లోంచి ఆ శివలింగాన్ని మనం ఒక పూజ గదిలో పెట్టుకుని ఆ శివలింగానికి మనం ప్రతిరోజు నిత్యము అభిషేకం చేయాలన్నమాట. మనం అభిషేకం చేసుకున్నామంటే శివలింగానికి అభిషేకం చేయడం అంటే ఎలాగంటే నీళ్ళుంటే నీళ్ళు, ఆవు పాలు, లేదంటే విభూది, పంచదార, తేనె, ఇలా రకరకాల ద్రవ్యాలు ఉన్నాయి. ఈ యొక్క ద్రవ్యాలతో మనం అభిషేకాలు అయితే చేసామంటే తప్పకుండా ఫలితం వస్తుందండి. ఆ అభిషేకం ఎలా చేయాలంటే ఈ మృత్యుంజయ మంత్రం అని ఉంది, మనకు తెలిసింది, అందరికీ తెలిసిందే. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యం అమృతాత్ అని. ఈ మంత్రం ఉపదేశంతో పని లేదు, ఎవరైనా చెయ్యొచ్చు. ఈ మంత్రంతో మీకు ఒక చెంబుడు నీళ్ళు తీసుకుని మీరు శివలింగం మీద నెమ్మదిగా చిన్న దారతో ఈ మంత్రం చదువుతూ అభిషేకం కానీ చేశారా అంటే తప్పకుండా ఫలితం అయితే వస్తుంది. నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు. ఇది ఎలాగంటే మీకు ఆవు పాలు ఉన్నాయనుకోండి, ఏదైనా పాల కేంద్రం నుంచి కానీ లేదంటే ఎవరి దగ్గర ఆవు దగ్గర నుంచి స్వచ్ఛమైన పాలు తీసుకొచ్చి అభిషేకం చేయొచ్చు. లేదా ఆవు పాలు లేదంటే ఇంట్లో మన వంటగదిలో పంచదార ఉంటుంది, పంచదారతో అభిషేకం చేయొచ్చు ఇదే మంత్రం చదువుతూ. ఇంక లేదు నా దగ్గర ఏమీ లేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందని మీరు ఒకవేళ అనుకుంటే ఏం అక్కర్లేదండి. ఒక చెంబుడు నీళ్ళు చాలు. ఒక్క చెంబుడు నీళ్ళతో మీరు అభిషేకం చేసుకుంటా ఇలా ఒక 90 రోజులు మీరు కానీ చేశారంటే తప్పకుండా రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రాకపోవడం అయితే ఉండదు. అదే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు అనుకోండి, ఇంకొక మార్గం ఉంది. అదేంటంటే ఉదయం లెగ్గానే మొదట తలస్నానం చేసేసి సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి సూర్యభగవాను చూస్తూ ఒక చెంబుడు నీళ్ళు తీసుకుని ఆయనకి తర్పణం విడిచి ఎలాగంటే ఈ మంత్రమే అవసరం లేదు. ఓం నమో భగవతే సూర్య భగవానే నమః అంటే సరిపోద్ది. ఈ రకమైనటువంటి మంత్రం చెప్పడం రాదు, మాకు నోరులు తెరదంటే సూర్య భగవానుడా నన్ను రక్షించు, కటాక్షించు, మీకు తోచిన విధంలో చేయొచ్చు. అంతేకాని పూజారులు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మీకు ఎలా వస్తే అలాగే ఆ యొక్క చెంబుడు నీళ్ళతో మీరు అక్కడ సూర్య భగవాను చూస్తూ ఆయనకి అర్పించేసి ఇంట్లోకి వచ్చి మీరు తెచ్చుకున్న శివలింగానికి అభిషేకం చేసుకుని ఆ అభిషేకంలో వచ్చినటువంటి తీర్థం మీరు కానీ పుచ్చుకున్నారంటే మీ యొక్క ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి, అప్పులు తీరిపోతాయి, ఇంకా రకరకాల సమస్యలు. ఏ సమస్య అని చెప్పలేం. ప్రతి దానికి ముందు అదే ఆయనే, పరమేశ్వరుడి పాదాలే మనకు దిక్కు. ఆయన పాదాలు పట్టుకుంటే మీరు ఎప్పుడూ ఓడిపోరండి. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ ఓడిపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు. అలాగా మీరు ఆ విధంగా చేస్తే ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు పోతాయండి. ఎందుకంటే అండి ఈ రోజుని డబ్బు ఉండే ఉపయోగం లేదండి. మనకి మంచి ఆరోగ్యం ఉంటేనే డబ్బుతో సమానం. అదే ఆరోగ్యమే మహాభాగ్యం. అందువల్ల ఏంటంటే మీరు ఈ విధంగా 40 రోజులు కానీ 90 రోజులు కానీ చేయండి. రిజల్ట్ మీరు సులువుగా ఆస్వాదించవచ్చు మీరు. ఎందుకంటే మనకు దగ్గరలో ఉండేది పరమేశ్వరుడే. పరమేశ్వరుని నుంచి మనకు తప్పకుండా అనుగ్రహం వస్తుంది. మీరు ఈ యొక్క పరమేశ్వరుడికి మీరు చేసే ఈ యొక్క అర్చనలో ముందు పూజకి మీరు కూర్చునే ముందు ఒకటి ఈ విధంగా చెప్పుకోండి. పరమేశ్వర నాకు వచ్చో రాకో నేను చేస్తున్నాను, నా పూజలో ఏదైనా తప్పులుంటే నన్ను మన్నించు అని చెప్పి పరమేశ్వరుడికి, విఘ్నేశ్వరుడికి, పరమేశ్వర గణాలు ఉంటాయి కొన్ని, ఆ గణాలకి మొక్కుకొని మీరు ఈ పూజను చేశారంటే తప్పకుండా మీకు ఫలితం వచ్చి తీరుతుంది. ఇదే విధంగా ఏదైనా శివరాత్రి, మాస శివరాత్రి ఉంటుంది, నెల వచ్చే ఒక శివరాత్రి ఉంటుంది. ఆ మాస శివరాత్రి రోజు రుద్ర మంత్రం ఉంటుంది. మీరు బుక్ కొనుక్కోండి. మీరు బుక్ షాప్లోకి వెళ్ళి పరమేశ్వరునికి సంబంధించిన రుద్ర మంత్రం బుక్ ఉంటుంది. బుక్ తీసుకుని 108 సార్లు అది పాలతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ తేనెతో కానీ చేసుకుని తీర్థం కానీ పుచ్చుకొని మీరు ఎవరికైనా ఇచ్చిన తీర్థం దానికి నిజంగా ఫలితం మీరు ఆస్వాదిస్తారు, మీరు కళ్ళారా చూస్తారు. అదేవిధంగా ఏ సమస్యలు ఉన్నా సరే మీరు దాని నుంచి బయటపడతారనమాట. ఎంతోమంది అంటే ఈ రోజుని
డబ్బులు ఉన్న వాళ్ళు పర్వాలేదండి. డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే గుడికి వెళ్ళడానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర రూపాయి లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం ఇంట్లో కూర్చుని ఈ శివలింగానికి అభిషేకం చేసుకుంటా మీరు మీ జన్మ ధన్యం చేసుకోవచ్చు. అర్థమైందండి? ఎందుకంటే మనం ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో ఏం కర్మ చేసుకున్నామో మనకైతే తెలియదు, పరమేశ్వరుడికే తెలుసు. పరమేశ్వరుని పట్టుకుని అయ్యా నన్ను పెద్దగా శిక్షించుకో, ఎందుకంటే నేను తట్టుకోలేను, ఇప్పటికే నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను కూడా, దయచేసి అర్థం చేసుకో అని చెప్పి పరమేశ్వరుడు పాదాలు పట్టుకుంటే పరమేశ్వరుడు పాము కొట్టవలసిన దానితో తీసేసి చీమతో సరిపెట్టేస్తాడనమాట. తల పగలాల్సిన పరిస్థితిలో ఏదో చిన్న గాయాలతో బయటపడతారనమాట. తప్పిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన మన ఇబ్బంది పరిస్థితుల్లో మనం చేసేటటువంటి ప్రార్థన ఏదైతే ఉందో ఆయన తప్పకుండా వింటాడు. మీరు ఈ మార్గాన్ని మీరు పాటించి చూడండి, తప్పకుండా ఫలితాలు వస్తాయి. ఓం గురుభ్యో నమః.